బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది అక్కడ వ్యవహారం. దువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులం అంటూ క్రికెట్ బ్యాట్లు కర్రలతో చావబాదినట్టుగా తెలుస్తోంది అక్కడ వైనం. అజయ్ కుమార్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వేంపల్లె ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దీంతో అజయ్ కుమార్ రెడ్డిని హాస్పిటల్లో పరామర్శించారు స్థానిక వైసీపీ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో విజువల్ మీరు చూస్తున్నారు. అయితే ఈ విజువల్స్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం అవకాశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది అక్కడ వ్యవహారం. తువ్వేపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై దాడికి దిగారు కొంతమంది వ్యక్తులు. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. బీటెక్ రవి మనుషులమంటూ క్రికెట్ బ్యాట్లు కర్రలతో చావబాదిన వైనానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అజయ్ కుమార్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వేంపల్లె ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దీంతో అతగాడిని అజయ్ కుమార్ రెడ్డిని హాస్పిటల్లో పరామర్శించారు స్థానిక వైసీపీ నేతలు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. క్రికెట్ బ్యాట్లు అలాగే కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరచడం ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు కాస్త కలవరపడగలుగుతూ ఉంటే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అది రహదారి పక్కన అక్కడ అజయ్ కుమార్ ఉండగా క్రికెట్ బ్యాట్లు కర్రలతో 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు. దాదాపుగా 6 మనుషులు అక్కడ ప్రత్యక్ష దాడిలో మనకు కనిపిస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6. ముఖ్యంగా వైట్ షర్ట్, రెడ్ షర్ట్, అలాగే అక్కడ మీరు చూస్తే కనుక కాస్త పింక్ కలర్లో, రెడ్ కలర్లో దాదాపుగా 6 అక్కడ మనకు కనిపిస్తున్నారు. 6 ఆ దాడికి పాల్పడ్డారు. అయితే ఇన్ఫ్యాక్ట్ అక్కడ చావబాదిన తర్వాత కూడా, అంతగా దాడి చేసిన తర్వాత కూడా వెళ్ళిపోతూ మళ్ళీ తిరిగి వచ్చి అతగాడి మీద అంటే అజయ్ కుమార్ రెడ్డి మీద దాడి చేసిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై దాడికి సంబంధించిన విజువల్స్. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. సతీష్ మామ ఇంటి దగ్గర పోతామని ఎత్తుంటే మెయిన్ రోడ్కి వచ్చే కొద్దీ 3 మంది పిల్లలు హాకీ స్టిక్లు పెద్ద రాళ్ళు కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు. నేను తోసిన ఆడికి కొంతమంది తోసి పరిగెడతామని ట్రై చేసినా ఇటు పక్క నుంచి కూడా మొత్తం చుట్టేసినారు. 18 మంది ఉన్నారు అక్కడ. మళ్ళీ నేను వాళ్ళని తప్పి పరిగెడదాం అనుకునే లోపు మళ్ళీ ఇటు పక్క నుంచి వచ్చారు 5-6 మంది. పెద్ద రాళ్ళు తీసుకొని దాదాపు నా తలకి 2 ఇంటర్ సైజు రాళ్ళు తీసుకొని మోకాళ్ళకి, గట్టికాళ్ళకి, తలకి ఇష్టం వచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేసినారు. నేను అడుగుతూనే ఉన్నా, ఎవరు రా మీరు నాయన అని. అజ్జిగుట్ట రవితేజ రెడ్డి ఎవరికి వస్తారా, అజ్జిగుట్ట రఘునాథ్ రెడ్డి అంటే ఏమనుకున్నాము, పెద్ద అంటే ఇంటికి రైలు మనుషులు మేము సమాచారానికి ఒకసారి ట్రై చేస్తాం అనుకుంటా. నేను చచ్చిపోయినా అనుకోని వదిలేసి వెళ్ళిపోయినారు. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడికి సంబంధించిన విజువల్స్ మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పిక్చర్ అది. ఆ వ్యక్తిని అక్కడ కర్రలతో, బ్యాట్లతో దాడి చేస్తున్న ఘటన. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? అజయ్ కుమార్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఇంకెవరూ లేరా? దాడికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సచిన్. పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వేంపల్లె మండలం తువ్వపల్లెకి చెందినటువంటి వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై కొందరు టీడీపీ నేతలు దాడికి దిగడం జరిగింది. అయితే కర్రలతో దాడులు చేయడంతో కూడా అక్కడ అతను ఒక్కడే ఉండడంతో ఒక్కసారిగా కూడా బీటెక్ రవి మనుషులం అంటూ చెప్పుకుంటూ కర్రలు, బ్యాట్లతో కూడా దాడి చేసినట్టు వచ్చారు.
ఓవైపు టీడీపీ నాయకులు అత్యంత ఆశకుంట రవితేజ, అదేవిధంగా ఆశకుంట రఘునాథ్ రెడ్డి పేర్లు చెప్పి మరి విపరీతమైనటువంటి దాడి చేస్తారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడడంతో అజయ్ కుమార్ రెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి వేంపల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేంపల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి అజయ్ రెడ్డిని కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, అదేవిధంగా కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, మిగతా వైసీపీ నాయకులంతా కూడా పరామర్శించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం గత కొంతకాలంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలపైన దాడులకు దిగాలన్నటువంటి సూచన ఇచ్చారా లేకుంటే మరే ఇతర కారణాలు తెలియదు, కానీ మొత్తం మీద అయితే మాత్రం ఆయన ఒక్కసారి అక్కడ ఉండడం, అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఆయన ఒక్కడే అజయ్ కుమార్ రెడ్డి గారు ఒక్కడే అక్కడ ఉండడం వల్ల ఒక్కసారిగా ఆయన చూసినటువంటి టీడీపీ నేతలంతా కూడా దాడికి దిగడం జరిగింది. ఆ దాడికి దిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన పైన ఏదైతే బ్యాట్లు అదేవిధంగా కర్రలతో దాడి చేయడంతో పాటు ఒకవైపు చుట్టుముట్టిన పరిస్థితి. ఆ చుట్టుముట్టిన నేపథ్యంలో మనం విజువల్స్ లో కూడా ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అజయ్ రెడ్డి పైన దాడి చేస్తున్నటువంటి తరుణంలో కూడా అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేని పరిస్థితి, అంటే ఒక రకంగా ఎవరు కూడా అక్కడ లేని సందర్భంలో చూసుకొని కాచుకొని దాడి చేశారా లేకుంటే మరే ఇతర కారణాలు అన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత రావాల్సిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే మాత్రం అజయ్ రెడ్డి ఒక్కడే అక్కడ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా బీటెక్ రవి మనుషులం అంటూ కూడా ఒక్కసారిగా కర్రలతో అటు క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో కూడా అజయ్ రెడ్డికి తీవ్ర గాయాలై ఆయన్ను వేంపల్ల ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రస్తుతం ఆయన వేంపల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ కూడా పరామర్శించడం జరిగింది. ఆయన పై దాడి చేసినటువంటి ఘటన పైన కూడా ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అతను ఒక్కడే ఉన్నప్పుడు దాడి చేయడాన్ని కూడా అటు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటి దాడులు ఎవరైనా సరే ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేనటువంటి గతంలో కూడా మనం చూసాం. ఏదైతే దాడులు దిగిన సందర్భంలో కూడా ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా పదే చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అక్కడక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నేతలు కూడా ఈ దాడులకు దిగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవైపు అధినేతలు కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఎవరైతే వైసీపీ నేతలపైన దాడులు చేయడం మంచి సాంప్రదాయం కాదనే విషయాన్ని కూడా అటు టీడీపీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు చెప్తున్నప్పటికీ కూడా అంటే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు మాత్రం దాడుల పర్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్స్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది అక్కడ వ్యవహారం. తువ్వపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై దాడి జరిగింది. బీటెక్ రవి మనుషులమంటూ క్రికెట్ బ్యాట్లు కర్రలతో చావబాదిన వైనానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మమ్మల్ని కలవరపాటు గురించడం ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అజయ్ కుమార్ రెడ్డిని హాస్పిటల్లో పరామర్శించారు స్థానిక వైసీపీ నేతలు.